మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జాతీయ విద్యా దినోత్సవం, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో అనుభవం ఉన్న తనకే ఏపీ ఆర్థిక పరిస్థితి అంతుబట్టడం లేదని, అయినా భయపడకుండా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. మైనార్టీల పిల్లలకు ఇంటర్ వరకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆర్థిక ఇబ్బందులుండి నేనే మార్నింగ్ కూడా చెప్పాను, నేను చాలా అనుభవం ఉండి కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకే అంతుబట్టడం లేదు. అంటే ఒక మెరుగైన డాక్టర్ కూడా పేషెంట్ యొక్క ఆరోగ్యం ఎట్లయితే అంతుబట్టదో ఆ పరిస్థితిలో నాకు ఈ రాష్ట్రం దక్కింది. కానీ భయం లేదు. నా చేతుల్లో ఆ రోజు చెప్పా, నేను చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసే వ్యక్తిని కాబట్టి సురక్షితంగా మిమ్మల్ని అందరినీ ఒడ్డుకు తీసుకుపోయే బాధ్యత నాది, అది చేస్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ భరోసా ఉంది. అందుకే నేను కూడా రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నా. ఇప్పటికి మీరు చూస్తే ఎక్కడా జరగల. సూపర్ 6 సూపర్ హిట్ చేశాం, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి కూడా సూపర్ హిట్ చేసిన ఘనత మనకే దక్కింది. ఇంకో పక్క మీరు చూస్తే ఇప్పటికి మనకు వచ్చిన పెట్టుబడులు దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇప్పటికే. రేపు విశాఖపట్నంలో సిఐ పార్ట్నర్షిప్ పెడుతున్నాం. అక్కడ ఇంకొక 9 నుంచి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి. ఇంకో పక్క మీరు చూస్తే గూగుల్ భారతదేశ చరిత్రలో 15 బిలియన్ అంటే 1,25,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారంటే, ఆ రోజు నా జర్నీ హైటెక్ సిటీ ఐటీతో ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడికి వస్తానే గూగుల్తో ప్రారంభించి ఏఐతో ముందుకు పోతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు పోతున్నాం. నేను అక్కడే కోరుతున్నా, మా మైనారిటీ సోదరులు ఎవ్వరూ వెనకబడిపోవడానికి వీలు లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని అందరినీ చదివించి గ్లోబల్ లీడర్స్గా తయారు చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. దానికి మనం అందరం కూడా వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇప్పుడే వక్ఫ్ బోర్డు ఆస్తులకు దగ్గర 4,700 ఉంటే అందులో 1,500 మాత్రం ఇచ్చేశాం. ఇప్పుడే నేను మాట్లాడినప్పుడు సమాచారం కూడా ఇచ్చారు. అవన్నీ కూడా మనం ఇచ్చేయడం కోసం కొంచెం టైం పడుతుందంటే కేంద్రానికి కూడా లెటర్ రాస్తా, టైం ఎక్స్టెండ్ చేయమంట. నేను ఒకటే ఆ రోజు కూడా హామీ ఇచ్చా, ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో సవరణలు తీసుకొచ్చిన ఇక్కడ మాత్రం మైనారిటీ సోదరులే పెట్టి మీ ఆస్తులు కాపాడే బాధ్యత నాదని ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇది కాపాడుతాను. మీ సమక్షంలోనే ఉంటుంది, మీ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరందరూ కలిసి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతే పూర్తిగా సహకరించే బాధ్యత, ఈ ఆస్తులు పరిరక్షించే బాధ్యత, మీ అభివృద్ధికి ఖర్చు పెట్టే బాధ్యత, అదే మాదిరిగా బడ్జెట్లో కూడా మీ దామాష ఎంత రావాలో అంత ఖర్చు పెట్టి, పేదరికంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అర్హత కలిగిన ఇమాములందరినీ నేను మొన్న కూడా చెప్పాను మీ అందరికీ, వాళ్ళందరికీ కూడా అర్హత కలిగిన అందరినీ ఒకసారి కలెక్టర్స్ చెప్పి మార్చి 2026 లోపల వెరిఫికేషన్ చేసి అర్హత ఉండే వాళ్ళందరినీ ప్రభుత్వ కాజీలుగా నియమించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఉత్తమ ఉపాధ్యాయులుగా 66 మందికి ఎంపికయ్యారు. వీరికి కూడా 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వీరందరినీ గుర్తిస్తే మిగిలిన వాళ్ళ ప్రోత్సాహం వస్తుంది, స్ఫూర్తిని వస్తుంది.
అదే సమయంలో దీనికి 58 మంది ఉత్తమ విద్యార్థులుగా ఎంపికయ్యారు. వీరికి కూడా ఒక 5,000 రూపాయలు ఇస్తున్నాం. అంటే దీనివల్ల చదువుకు కూడా ప్రాధాన్యత వస్తుంది. ఈ విధంగా 139 మందికి ఈరోజు అవార్డులు ఇచ్చాం, గుర్తించాం. ఆ 139 మందిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ ఈ స్థాయికి రావాలని కోరుకుందాం. ఇంకొక పక్కన నేను ముందే చెప్పాను, ఇప్పటి వరకు ఏమేం చేయగలిగామో చేశాం. ఇంకా చాలా చేయాల్సినట్టు ఉన్నాయి. మీ గౌరవాన్ని కాపాడతా, మీ భద్రతకు భరోసా ఇస్తా, మీకు మీ పిల్లల ఉపాధి కోసం నేను ఎప్పటికప్పుడు పనిచేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే మన మిత్రులు కొంతమంది మాట్లాడినప్పుడు ఈ నోటిఫైడ్ వర్క్స్ ఆస్తులు కూడా ఉన్నాయి. అవి కూడా కలెక్టర్లు చెప్పి మళ్ళీ ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా అవన్నీ కూడా పైన నోటిఫైడ్ ఉన్నాయి. కొన్ని కొత్తగా నిర్మించిన మసీదులు, ఖనన స్థలాలు, ఈద్గాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఎక్కడా మిస్ కాకుండా వర్క్ బోర్డ్ ఆస్తులుగా క్రియేట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పోర్టల్ను కూడా ఎక్స్టెండ్ చేయమని కూడా కోరతానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా సరే నేను మీకు అండగా ఉంటాను. ఇప్పుడే నేను చెప్పాను, ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని. ఇది కాకుండా ఇంకొక పక్కన సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, కేంద్రం డబ్బులు ఇస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా మొత్తం కూడా నిర్లక్ష్యం చేసి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. అవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయమని ఆదేశాలు ఇచ్చా. తొందరలోనే మళ్లీ ప్రారంభిస్తామని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉర్దూ ఘర్ కమ్ షాదీ ఖానాలు నేనే ప్రారంభించాను. 2014-18లో 328 వర్కులు ప్రారంభించాం. 143 కోట్లు ఖర్చు పెట్టాలి. అప్పటికే 83 కోట్లు ఖర్చు పెట్టాం. మిగిలింది వీళ్ళు ఖర్చు పెట్టకపోతే ఈరోజు ఒక 60 కోట్లు కావాలి. 22 న్యూ వర్క్స్ కూడా లాస్ట్ ఇయర్ ప్రపోజ్ చేశాం. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇంకొక పక్కన రిపేర్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ, వర్క్ బోర్డ్స్ కానీ చేయాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా 651 శాంక్షన్ చేశాం. 131 కోట్లు శాంక్షన్ చేస్తే 14-19లో 60 కోట్లు ఖర్చు పెట్టాం. 60% వర్కులు పూర్తి చేశాం. అయితే 95 కోట్లు కావాలి. 5 ఏళ్లలో ఒక పైసా ఖర్చు పెట్టలేదు. ఈరోజు హామీ ఇస్తున్నా, అవన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్క మసీదు కూడా భవిష్యత్తులో 5,000 రూపాయలు ఇస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను. తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు ఇంకొక పక్కన ఎక్కడికక్కడ అన్ని డిపార్ట్మెంట్ స్ట్రీమ్లైన్ చేసి ఒక ప్రాపర్టీ ప్రొటెక్షన్ కోసం డిజిటలైజేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా పెడతాం. ఎక్కడ ఆస్తుందో నోటిఫై చేస్తాం. అవన్నీ మీరందరూ చూసుకునే వెసులుబాటు ఇస్తాం. ఎవరైనా ఆస్తులు కబ్జా చేయాలనుకుంటే మాత్రం చాలా కఠినంగా ఉంటాం. అవన్నీ కూడా మీ ప్రయోజనాల కోసం అవసరమైతే ఒక ఎక్స్పర్ట్ కమిటీ పెట్టి వాళ్ళందరి సమస్యలు ఇవన్నీ వర్కౌట్ చేసి ఏ విధంగా ఆదాయం పెంచుకోగలుగుతామో, ఏ విధంగా మైనారిటీ సోదరిమణులకు ఉపాధి కల్పించగలుగుతామో అవన్నీ చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మీరు ఏ ఫీల్డ్లో అయితే శ్రద్ధ ఉందో ఆ ఫీల్డ్ మీద శ్రద్ధ పెడుతూనే వేరే భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయో అందులో కూడా మీకు స్కిల్స్ డెవలప్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను 4వసారి ముఖ్యమంత్రి. హైదరాబాదుని అడుగడుగున ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేను ఒక 9 సంవత్సరాలు కష్టపడ్డాను. ఈరోజు హైదరాబాద్ నగరం ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్ చూస్తే
అది ఒక ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, సైబరాబాద్ నగరం కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, లేకపోతే ఫార్మా కావచ్చు, ఇంకో ఒక బయోటెక్నాలజీ కానీ అవన్నీ చూస్తే ఈరోజు నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా హైదరాబాద్ తయారైంది. ఇప్పుడు నేను ఆలోచించిన నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో ఆలోచిస్తున్నాను. అందులో మీరెవ్వరూ వెనకబడడానికి వీలు లేదు. ఆ రోజు హైదరాబాద్ నగరం కేంద్రంగా చేశాం. ఈ రోజు రాష్ట్రం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉండేది పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు.